Friends, welcome back to another beautiful video. In this video we are discussing AP history. AP history కి సంబంధించిన సిరీస్ అనేది మనం స్టార్ట్ చేయడం జరిగింది. అంటే ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ కి సంబంధించి మొత్తం ఆల్ సబ్జెక్ట్స్ యొక్క సిరీస్ అనేది మనం ఛానల్లో స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆ భాగంగానే మనం చరిత్రకు సంబంధించి ఏపీ హిస్టరీకి సంబంధించి మనం ఫస్ట్ క్లాస్ అయినటువంటి శాతవాహనుల కోసం మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఎందుకు ఏపీ హిస్టరీకి సంబంధించి ఫస్ట్ శాతవాహనులే మనం ఎందుకు తెలుసుకోవాలంటే మనకి శాతవాహనుల కాలం నుంచే మనకి ఈ హిస్టరీకి తెలుసుకోవడానికి ఒక ఆధారం అనేది తెలుసుకోవడానికి గల ఆధారాలు అనేవి మనకి ఈ శాతవాహనులు అనే టైం పీరియడ్ నుంచి మనకి ఎక్కువగా లభించడం జరిగింది. సో అందుకనే మనం ఏపీ హిస్టరీ అనగానే మన మైండ్లో ఎప్పుడు వచ్చేది స్టార్టింగ్ ఈ శాతవాహనులు. అయితే ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ ముందుగా చూస్తున్నారో వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే సిరీస్కి సంబంధించి ప్రీవియస్ మనకి ఏదైనా ఫర్దర్గా వీడియోస్ చేస్తే అవన్నీ కూడా మీకు వస్తాయి, అలర్ట్ రూపంలో వస్తాయి. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు శాతవాహనులు అనేవాళ్ళు ఏ టైం పీరియడ్లో మనకి పరిపాలించడం జరిగిందంటే క్రీస్తు పూర్వం 274 నుంచి క్రీస్తు శకం 171 సంవత్సరాల మధ్య వీళ్ళు మన ఈ ఏపీని, ఈ దక్కన్ భూభాగాన్ని వీళ్ళు పరిపాలించడం జరిగింది. అయితే ఈ శాతవాహనులు అనేవాళ్ళు మనకి మౌర్యుల తర్వాత వచ్చిన వాళ్ళు. ఫస్ట్ మౌర్యులు పరిపాలించే టైంలో వీళ్ళు మౌర్యులకి సామంతులుగా ఉండేవాళ్ళు. మౌర్య సామంతులుగా వీళ్ళు వ్యవహరించడం జరిగింది. అంటే మౌర్య సామ్రాజ్యం అనేది చాలా పెద్ద సామ్రాజ్యం. అంటే మనకి ఇప్పుడు ఈ అఖండ భారతదేశాన్ని మౌర్యులు ఏకఛత్రాధిపత్యంతో పరిపాలించేవాళ్ళు. సో వాళ్ళకి ఏంటంటే పరిపాలనా సౌలభ్యం కోసం వాళ్ళు ఈ భూభాగాన్ని కొన్ని పార్ట్స్ గా విడదీసి పరిపాలించడం జరిగింది. మన దక్షిణ భారతదేశానికి సంబంధించి ఈ శాతవాహనులు అనే వాళ్ళు మౌర్యన్ ఎంపైర్ కి వీళ్ళు సామంతులుగా వ్యవహరించే వాళ్ళు. ఆ మౌర్యులు తదనంతరం మౌర్యులు అయిపోయిన తర్వాత వీళ్ళు స్వతంత్రులుగా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో అయితే ఈ శాతవాహనులో మొత్తం ఎంతమంది చక్రవర్తులు ఉండడం జరిగిందంటే 30 మంది చక్రవర్తులు ఈ శాతవాహన డైనాసిటీని పరిపాలించడం జరిగింది. నెక్స్ట్ వీళ్ళు మౌర్యులకు సామంతులు. ఈ శాతవాహన ఎంపైర్ కి మూల పురుషుడు ఎవరు అంటే మనకి శ్రీముఖుడిగా మనం చెప్పొచ్చు. శ్రీముఖుడిని ఈ శాతవాహనుల యొక్క మూల పురుషుడు అంటారు. అకార్డింగ్ టు మత్స్య పురాణం ప్రకారం మనకి శ్రీముఖుడు అనే చక్రవర్తిని మనకి శాతవాహనుల యొక్క రాజుగా మనం పిలవడం జరుగుతుంది. అయితే ఈ శాతవాహన అనే పేరు ఎలా వచ్చిందంటే మెదక్ జిల్లాలోని కొండాపూర్ అనే ప్రదేశంలో నాణ్యం ఒకటి బయటపడింది. ఆ నాణ్యం పైన శాతవాహన అనే పేరుతో ఆ నాణ్యం బయటపడింది. కాబట్టి మనం అక్కడ శాతవాహనుడు అనే రాజు పరిపాలించేవాడని అతని పేరు మీదగానే మనకి శాతవాహనులు అనే పేరు వచ్చిందని మన హిస్టోరియన్స్ ఆ విధంగా చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఈ శాతవాహనులకు ఉండే ఇతర పేర్లు ఏంటి? ఇతర పేర్లు శాలివాహనులు, సువర్ణగిరులు, పులోమావీలు, సత్యపుత్రులు, ఆంధ్ర బుత్యులు అని కూడా వీళ్ళు పిలుస్తారు. ఇవి కూడా అంత ఇంపార్టెంట్ కాదు, బట్ అడిగే ఛాన్స్ అయితే ఉంది, గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ శాతవాహనులు ఎక్కడ మనల్ని పరిపాలించారు అంటే ఇక్కడ చూడండి, మన ఇండియాలో మన భారతదేశంలో దక్షిణ భారతదేశంలోన ఇక ఈ ప్లేస్ నుంచి ఇక్కడ మనకి అంటే కింద మనకి సంగం అనే డైనాసిటీ పరిపాలించేది. సంగం డైనాసిటీ అంటే చోళ, చేర, పాండ్య ఈ 3 డైనాసిటీస్ ని కలిపి మనకి సంగం డైనాసిటీ అంటాం. ఇక్కడ ఈ సంగం డైనాసిటీ పైన మనకి ఈ సువర్ణగిరి అనే ప్రాంతం ఉండేది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఈ కేరళ, ఇక్కడ ఈ ప్రాంతాల్లో మనకి సువర్ణగిరి అనే ప్రాంతం ఉండేది. ఆ ప్రాంతాన్ని మనకి శాతవాహనులు అనేవాళ్ళు పరిపాలించారు. ఈ టైం పీరియడ్ లోనే ఇక్కడ మనకి
చెదేరి రాజవంశం అనేది ఇక్కడ పరిపాలించేది. కొంచెం పైకి వెళ్తే సుంగ డైనాసిటీ కూడా పరిపాలించేది. ఇక్కడ మనకి కచ్ డిస్టిక్ గుజరాతీ ప్రాంతంలో కుసానులు, ఇండో గ్రీకులు, పార్జియన్లు ఇలాంటి వాళ్ళు ఇక్కడ పరిపాలిస్తూ ఉండేవాళ్ళు. వీళ్ళందరూ వీళ్ళకి సమకాలీకులు. మనం ఎప్పుడైనా ఇలా సమకాలీకుల్ని మాక్సిమం మనకి ఎగ్జామ్ లో అడిగే అవకాశం ఉంది కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ఈ శాతవాహనులు అనే వాళ్ళ కోసం తెలుసుకోవడానికి మనకి ఏమైనా ఆధారాలు ఉన్నాయా అంటే ఆధారాలు ఉన్నాయి. అవేంటి? శాసనాలు, నాణేలు, శిల్పకళ, పురాణాలు, విదేశీ రచనలు, స్వదేశీ రచనలు. ఎప్పుడైనా మనం ఏ హిస్టరీ అయినా మనం తెలుసుకోవాలంటే శాసనాలు, నాణేలు, శిల్పకళ, వాళ్ళు పురాణాలు ఏమైనా ఉన్నాయా ఆ కాలం నాటి విదేశీ రచనలు, స్వదేశీ రచనలు ఏమైనా ఉన్నాయా? ఉంటే వాటి ద్వారా మనం ఈ డైనాసిటీ యొక్క శాతవాహనుల యొక్క అధికార భాష ఏంటి, మనకి శాతవాహనులకి ఉండే అధికార భాష ఏంటి? ప్రాకృతం, సంస్కృతం, బట్టిప్రోలు లిపి. అంటే ఆది తెలుగు. బట్టిప్రోలు లిపి అంటే ఏమి లేదు, మనకి ఆది తెలుగు అనమాట. ఫస్ట్ లో మనకి ఆంధ్రాలో ఏదైతే ఉపయోగించే వాళ్ళో తెలుగు, ఆ తెలుగునే మనం బట్టిప్రోలు లిపి అని అంటాం. వాళ్ళ అధికార భాషలు ఏంటంటే ప్రాకృతం, సంస్కృతం మెయిన్. నెక్స్ట్, వీళ్ళ రాజధానులు ఏంటి అంటే కోటిలింగాల అండ్ పూణే వద్ద ఉన్న జున్నార్ అనే ప్రాంతం అండ్ గుంటూరు సమీపాన ధరణికోట అండ్ అమరావతి. వీళ్ళు రాజధానులుగా చేసుకొని వీళ్ళ పరిపాలన అనేది సాగించారు. నెక్స్ట్, వీరి తర్వాత ఎవరు పరిపాలించారంటే ఇక్ష్వాకులు, కాదమ్మాకు. అసలు ఈ శాసనాలకి వీళ్ళకి ఏంటి సంబంధం, వీళ్ళకి ఈ శాతవాహనులకి ఏంటి సంబంధం, ఇవన్నీ కూడా మనం ఇంకా క్లాస్ ముందుకు వెళ్ళేటప్పుడు మనం ఇంకా వీళ్ళ గురించి బ్రీఫ్ గా ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాం. అసలు ఇవే ఎందుకు వీళ్ళకి రాజధానులుగా ఉన్నాయి, వీటన్నిటి గురించి కూడా మనం ఇప్పుడు క్లాస్ లో తెలుసుకుందాం. ఆధారాల్లో రెండవది నాణెములు. ఈ శాతవాహనుల కోసం తెలుసుకోవడానికి ఈ నాణేలు కూడా మనకి ఎంతగానో ఉపయోగపడ్డాయి. ఈ నాణెములు ఆంధ్రుల చరిత్రలో మొట్టమొదటి నాణెములను ఉత్పత్తి చేసింది ఈ శాతవాహనులు అనే వంశం. మనకి ఆంధ్రుల యొక్క చరిత్రలో మొట్టమొదటిగా నాణేళ్లు ముద్రించిన వంశం ఈ శాతవాహన వంశం. ఈ నాణేలు ముద్రించడానికి వీళ్ళు ఏ మెటీరియల్ యూస్ చేశారంటే సీసం, పోటిన్ అనే మిశ్రమ లోహంతోనూ మరియు వెండితోనూ కూడా వీళ్ళు నాణేలను ముద్రించేవాళ్ళు. గుర్తుపెట్టుకోవాలి, సీసం అండ్ పోటిన్ అనే మిశ్రమ లోహంతోనూ మరియు వెండితోనూ వీళ్ళు నాణెములను ముద్రించడం జరిగింది. నెక్స్ట్, వెండి నాణెములను ఫస్ట్ ముద్రించిన వ్యక్తి శాతకర్ణి అనే వ్యక్తి మొదటి శాతకర్ణి. గుర్తుపెట్టుకోవాలి, శాతకర్ణి అంటే అందరికీ మాక్సిమం శాతకర్ణి అని వస్తుంది. వెండి నాణెములను మొదట ముద్రించిన వ్యక్తి మొదటి శాతకర్ణి. నెక్స్ట్, నాణెముల్లో ఉజ్జయిని పట్టణం యొక్క గుర్తును నాణెముల్లోని ముద్రింపజేసిన వ్యక్తి ఎవరంటే శాతకర్ణి 1 అండ్ గౌతమిపుత్ర శాతకర్ణి కూడా. అయితే ఈ శాతకర్ణి 1 ఈ ఉజ్జయిని పట్టణమే కాకుండా కొన్ని జంతువుల ముద్రలను కూడా ముద్రించేవాడు. అందులో ఏ జంతువుల ముద్రికలను ముద్రించాడు అంటే గజం, అశ్వం, చైత్యం, సింహం వీటి యొక్క ముద్రలను ముద్రించేవాడు. చైత్యం అనేది ఇది జంతువు కాదు, ఈ 3 జంతువులు, వీటి యొక్క ముద్రలు కూడా ముద్రించాడు. ఎవరు? మన శాతకర్ణి 1. నెక్స్ట్, ఓడ, తెరచాప గుర్తులను ముద్రించింది ఎవరంటే యజ్ఞశ్రీ శాతకర్ణి. వీళ్ళందరి కోసం మనం వీళ్ళ యొక్క క్రొనాలజీ మనం చదువుకునేటప్పుడు వీళ్ళ పరిపాలన, ఈ రాజుల పరిపాలన ఇవన్నీ తెలుసుకునేటప్పుడు మనం వీళ్ళ గురించి పూర్తిగా మనం డిస్కస్ చేద్దాం. వీళ్ళు ఏ ఇన్స్క్రిప్షన్స్ వేశారు, ఎందుకు వేశారు, ఈ నాణెములు ఎందుకు ముద్రించడం జరిగింది, ఈ ఉజ్జయిని ఎందుకు మనకి వేశారు అంటే ఆ ప్రాంతం వరకు వీళ్ళు పరిపాలించారా, వీళ్ళ
వీళ్ళ రాజ్యాన్ని ఏ విధంగా విస్తరింపజేశారు, ఇవన్నీ కూడా మనం ఈ ఫర్దర్ కంటిన్యూషన్ లో మనం తెలుసుకుందాం. ప్రాకృత భాషలో వేయించినది, ఈ నాణెములను ప్రాకృత భాషలో వేయించింది వశిష్ఠపుత్ర శాతకర్ణి. వశిష్ఠపుత్ర శాతకర్ణి మనకి నాణెములను ప్రాకృత భాషలో వేయించాడు. ఇవి ఎక్కువ అడిగే ఛాన్సెస్ అనేవి మనకి ఉంది కాబట్టి ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఇవి శాసనాలు, వీటి నుంచి ఖచ్చితంగా మనకి MCQs అనేవి రావడం జరుగుతుంది. విదేశీ రచనలు, మన ఈ శాతవాహనుల కోసం తెలుసుకోవడానికి మనకి విదేశీ రచనలు కూడా ఎంతో ఉపయోగపడ్డాయి. ఈ విదేశీ రచనలు ఏంటంటే మెగస్తనీస్ రచించిన ఇండికా. మనకి మౌర్యులు పరిపాలించే కాలంలో మనకి చంద్రగుప్త మౌర్యుని కాలంలో మనకి ఇండియాకి వచ్చినటువంటి ఇతను ఎవరు అంటే మెగస్తనీస్ అనే అతను ఇండియాని సందర్శించి ఇండికా అనే గ్రంథం రచించడం జరిగింది మౌర్యుల కాలంలో, చంద్రగుప్త మౌర్య టైం పీరియడ్. ఆ ఇండికా అనే గ్రంథంలో ఈ శాతవాహనులు అనే వాళ్ళు మనకి మౌర్యుల యొక్క సామంతులుగా ఉన్నారు అనే విషయాన్ని మనకి అందులో మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఫిన్లీ యొక్క నేచురల్ హిస్టరీ అనే బుక్ లో కూడా మన ఈ శాతవాహనుల కోసం మనకి అందులో రాయడం జరిగింది. నెక్స్ట్ టాలమీ రచించిన ఏ గైడ్ టు జియోగ్రఫీ. టాలమీ రచించిన ఏ గైడ్ టు జియోగ్రఫీ అనే గ్రంథంలో కూడా మనకి శాతవాహనులు అనే వాళ్ళు మనకి ఆంధ్ర అనే ఈ సువర్ణగిరి అనే ప్రాంతంలో పరిపాలించారన్న విషయాన్ని ఇందులో మనకి రాయడం జరిగింది. నెక్స్ట్ అండ్ శాతవాహనులు ఏ వర్ణానికి చెందిన వాళ్ళు, వాళ్ళ జన్మస్థలం అనేది ఏంటి, ఎక్కడుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. శాతవాహనుల యొక్క వర్ణం లేదా జాతి, వాళ్ళు ఏ జాతికి ఏ కులానికి